1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. అక్క బిగ్ బాస్ నుంచి మెయిల్ వచ్చింది. అమ్మా ఫైనల్లీ అక్క కెరియర్ మీద ఫోకస్ చేస్తుందన్నమాట. హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ హౌస్ లోంచి ఎలిమినేట్ అయిన తర్వాత నేను నెగిటివ్ అవుతాను నాకు ముందే తెలుసా. నేను వెళ్ళాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. నేను నెగిటివ్ అవుతాను నాకు ముందే తెలుసా. నేను వెళ్ళాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? వచ్చి చూస్తే టీవీలో బిగ్ బాస్ వాళ్ళు అసలు ఏమీ చూపించలేదు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. అండ్ నేను బయట లోపల ఉన్నప్పుడు చాలా పాజిటివిటీ ఉంది నాకు. అక్కకు చాలా పాజిటివ్ ఉందంట. ఊరుకోవే ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నెగిటివ్ వేలో కంప్లీట్ చూపిద్దామని నన్ను బిగ్ బాస్ హౌస్ కి వాళ్ళు తీసుకున్నారని నాకు అర్థమైంది. నాకు ముందే తెలుసక్క నువ్వు బయటికి వచ్చాక బిగ్ బాస్ ని తిడతావని. ఫేస్ చేసింది చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళక నాకు ఆరోగ్యం చాలా మొత్తానికి పాడైపోయింది. చాలా హై ఫీవర్ ఉంది, థైరాయిడ్ ఉంది, నేను మెడికేషన్ వేసుకోలేదు. నెక్స్ట్ నాకు ఇన్ని హెల్త్ ఇష్యూలు పెట్టుకొని నువ్వు బిగ్ బాస్ పోవడం అవసరమా అక్క నీకు? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తా? ఫుల్ వాసిపోయింది థైరాయిడ్ ఒకటి, దాని తర్వాత టాన్సిల్స్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది లోపల. ఇక్కడ బాల్స్ వచ్చేసి చాలా వాసిపోయాయి. సో అది నేను 3 days ఓకే నో యూస్. వాడు విండు వాడు సైడ్ నాకు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండదు. ఇక్కడ కొంచెం చబ్బీగా ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ మాత్రం అసలు నాకు జా లైన్ ఇలా తెలుస్తుంది. ఇందులో ఫేక్ చేయడానికి ఏం లేదు, ఎడిటింగ్ చేయడానికి ఏమీ లేదు. రే ఎవడన్నా చెప్పండి రా అక్కకి ఎడిటింగ్ కి ఫిల్టర్ కి తేడా ఏంటో. హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. జా లైన్ కనిపించట్లేదు ఇక్కడ. ఇందులో ఎడిటింగ్ ఏముంది? ఫోటోలు అయితే ఎడిటింగ్ అంటున్నారు. వీడియోలో నేను ఎడిటింగ్ ఎలా చేయగలను చూడండి. వీడియోలో ఎడిటింగ్ చేస్తున్నాను. వీడియోలో ఎడిటింగ్స్ నేను. అక్క నువ్వే కరెక్ట్, మేమే రాంగ్. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? సరే ఇన్ని హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని కూడా నేను బయటకు చూపించకుండా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాను. టాస్క్లో 100% ఇవ్వడానికి ట్రై చేశాను. కొన్ని మీమ్స్ చూసా. నేను స్నాప్చాట్ వాడతాను, ఎడిటింగ్ చేస్తాను నా ఫేస్ ని అని. చూడండి నా ఫేస్ ని చూడండి. స్క్రీన్ లో కనిపించినట్టు నా ఫేస్ రౌండ్ గా బాల్ లాగా ఉందా? చూడండి. ఇష్యూస్ అని బిగ్ బాస్ వాళ్ళు టీవీలో చూపిస్తే మీకు అర్థమయ్యేదేమో. వాళ్ళు చూపించలేదు. ఇది షాక్ గా ఉంది. ఫస్ట్ దాని మీద నెగిటివిటీ అంతా స్ప్రెడ్ చేయడానికి నన్ను తీసుకొచ్చారా అనేది నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బిగ్ బాస్ మీరు తప్పు చేశారు. అక్క చూడండి ఎంత ఫీల్ అవుతుందో. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. పాజిటివిటీ లేదు అక్కడ. నేను చేసే మంచి పనులు చాలానే ఉన్నాయి, ఒక్కడు కూడా బయట పెట్టలేదు నాకు. అక్క చాలా మంచి పనులు చేసిందంట. ఫుడ్ వల్ల చాలా ఇదైపోయింది. నేను అప్పటికప్పుడే లావ్ అయ్యానని చెప్పట్లా. నేను ఇంటికి వచ్చి లిటరల్లీ వెయిట్ చెక్ చేసుకుంటే నేను 56 ఉన్నా. నేను వెళ్ళేటప్పుడు 59 వెయిట్ గెయిన్ అయ్యి అక్కడికి వెళ్ళా. అయితే ఇక్కడికి వచ్చేసరికి 56 ఉన్నా. నేను అంత తిన్నా. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇక్కడికి వస్తే ఇంత సన్నగా కనిపిస్తున్నానని నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ వాళ్ళు మొత్తం అందరూ లైవ్ లో, ఇంకా కొంతమంది చూసి సెల్ఫీ అడిగే వాళ్ళందరూ షాక్. అసలు ఇంకా కొంతమంది చూసి సెల్ఫీ అడిగే వాళ్ళందరూ షాక్. అసలు పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అక్కకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అదే చాలా బాధలో ఉన్నారు. హ్యాపీయే కదా. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు.